ఈ విధముగా ఆయన తయారు చేసిన మొత్తము భోజనము అంతా ఆ బ్రాహ్మణునకు ఇవ్వాలి అని నిశ్చయము చేసినారు. ఆ అన్నములో కొంచెము కూడా మిగలలేదు. అందుకు ఆ మహాతపస్వి భగవాన్ విశ్వామిత్రుడు ఏమీ తినకుండా తాగకుండా అలాగే ఉండిపోయారు. అలా మహాముని విశ్వామిత్రులు ఆ బ్రాహ్మణుని ఏమీ అనలేదు. తన మౌనవ్రతము ఆచరిస్తూ యథారూపము పాలన చేశారు. ఆ తరువాత మహర్షి విశ్వామిత్రులు వారు మళ్ళీ ఇంకొకసారి శ్వాస ఉచ్ఛ్వాస లేకుండా మౌనవ్రతము అనుష్ఠానము ఆరంభించినారు. ఈ విధముగా మహర్షి విశ్వామిత్రులు 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు ఆచరించి శ్వాస తీసుకోలేదు. ఈ విధముగా ఆయన శ్వాస ఆపిన కారణముగా ఆయన మస్తకము నుండి ఒక ధూమ్రము ఏర్పడినది. 3 లోకాలలో ఉన్న ప్రాణులు అందరూ భయముతో సంతప్తము అయినారు. ఆ సమయములో దేవతలు, ఋషులు, గంధర్వులు, నాగ, సర్ప, రాక్షసులు అందరూ ఆ ముని తపస్సుకి మోహితులు అయినారు. ఆయన తేజస్సు చాలా కాంతిమంతముగా ఉన్నది. వారు అందరూ దుఃఖముతో పితామహ బ్రహ్మ దగ్గరకు వచ్చి ఈ విధముగా అన్నారు.